హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డీబీ టైలరింగ్. చూస్తున్నారు కదా, ఇది ఫ్రాక్ రెడీ చేస్తున్నాను. ఆల్రెడీ నేను షార్ట్ వీడియో కూడా పెట్టాను. 3 లేయర్స్ చూస్తున్నారు కదా, నెట్, తర్వాత సాటిన్ క్లాత్, ఇంకోటి ఏంటంటే మనకి ఇది బాడీకి మాత్రమే వేసాను. కాటన్ కూడా తీసుకున్నాను, ఎందుకంటే ఉండలేరు, హెవీగా ఏమాత్రం ఇబ్బంది అయినా సరే చిన్నపిల్ల కూడా ఇబ్బంది పడిపోద్దని కాటన్ కూడా వాడాను. ఓన్లీ బాడీ పార్ట్కి, హ్యాండ్స్కి మాత్రమే. మిగతా ఫ్రిల్లల్లా నార్మల్ సాటిన్ క్లాత్ ఉంది కదా, అదే వేసాను అనమాట. ఈ విధంగా బ్యాక్ సైడ్ చిన్న డ్రాప్ మోడల్లో చిన్నగా హోల్ పెట్టాను. సేమ్ అలాగే పాపకు కూడా సేమ్ ఒకేలాగనమాట. చూస్తున్నారు కదా, ఫ్రంట్ ఇది ఫ్రెంచెస్ కట్ టైప్లోనే ఫ్రంట్ కటింగ్ చేశాను. నెక్కి క్యాన్వాస్ కట్ చేసిన తర్వాత నెక్ క్యాన్వాస్ వేస్తే చాలా క్లియర్గా నీట్నెస్గా చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చింది. ఈ విధంగా ఫ్రాక్స్ అందరూ కుడతారు, అలాగని నేనేదో కుట్టేసాను, నేను ఇదని నన్ను మించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేను ఎక్కువ నేను అనుకుంటలేదు, అంటే ఒక్కొక్క మోడల్ స్టిచ్చింగ్ బట్టి అమౌంట్ ఉంటుంది అని చెప్తున్నాను. మళ్ళీ దీని గురించి ప్రత్యేకించి క్వశ్చన్ లేకండి. ఓకే ఫ్రెండ్స్, ఇది హ్యాండ్స్ వచ్చి పఫ్ హ్యాండ్స్ చేశాను అనమాట. లైట్గా పఫ్ వస్తుంది. చెప్పాను కదా, స్టార్టింగ్ తను ఇలాగా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చిన క్లాత్ ఉండడం వల్ల సేమ్ దాని గురించి తిరిగాను. చాలా షాపులు నాకు సెట్ అవ్వలేదు, ఇంకా తప్పలేదు. సిల్వర్ ఉన్నదే కొంచెం నెట్ మళ్ళీ తీసుకొని కవర్ చేశాను. ఈ విధంగా దీనికి చిన్న చిన్న కుర్చీలా పెట్టి ఆ క్లాత్కే ముందుగా సెంటర్లో కుట్టేసుకున్నాక బాడీ దగ్గర నడుం దగ్గర అటాచ్ చేశాను. చూస్తున్నారు కదా, సేమ్ ఇలాగే పాపది కూడా ఇంచుమించు ఇద్దరిది ఒకలాగా ఉంటుందని కొంచెం అటు ఇటు మార్చాను క్లాత్లో. మీకు డిఫరెంట్ తెలిసిపోద్ది. పఫ్ హ్యాండ్ కుట్టి ఇక చూస్తున్నారు కదా, ఈ విధంగా అనమాట. నడుం దగ్గర వస్తుంది ఇది మొత్తం టోటల్ ఫ్రిల్ అంతా ఇది. కానీ కింద ఇంకొక లేయర్లో మనం స్టెప్ పెట్టుంటే లుక్ చాలా బాగున్నాం. కాకపోతే దీనికే చెప్పకపోవడం చాలా అమౌంట్ అయిపోయింది తనకి. మళ్ళీ ఎక్స్ట్రా క్లాత్ అంటే ఎందుకులేని ఇంకా చాలా అక్కడికైనా ఆఫ్ చేసేవలసి వచ్చింది. బ్యాక్ సైడ్ డోరీస్ కూడా ఈ విధంగా నెట్ తోటే నేను రెడీ చేసి పెట్టాను. చూస్తున్నారు కదా, బటన్ వచ్చి మనకి ఈ కలర్లో బటన్ బ్యాక్ సైడ్ ఓకే చేశాను అనమాట. ఇది బేబీ ఫ్రాక్, అది మదర్ ఫ్రాక్ అయితే ఇది బేబీ ఫ్రాక్. చూస్తున్నారు కదా, బుట్ట మోడల్ ఇప్పుడున్న ట్రెండీ మోడలే పెట్టాను, కానీ ఇది నెట్ అంత క్లియర్గా లేకపోవడం వల్ల మీకు కనిపిస్తలేదు. ఇది చూసారా, సేమ్ మదర్కి ఎలాగైతే పెట్టానో డాటర్కి అలాగే పెట్టాను నడుం దగ్గర. కాకపోతే తనకు ఓవర్లాక్ చేయడం వల్ల ఈ నెట్ భలే నీట్గా లుక్ కనిపిస్తుంది. సిల్వర్ కోటింగ్ వచ్చిన నెట్ ఒకలా ఉంది, మనకి ఇది క్లాత్ థ్రెడ్ వర్క్ వచ్చిన నెట్ అయితే మరీ వీక్గా ఉండడం వల్ల నాకు కొంచెం స్టిచ్చింగ్ చేయడం ఇబ్బంది అయింది. సేమ్ మదర్కి ఎలాగైతే బ్యాక్ సైడ్ డ్రాప్లో పెట్టి బటన్ వేసానో సేమ్ డాటర్కి కూడా అలాగే చేశాను. చూస్తున్నారు కదా, డోరీస్ కూడా నెట్ తోటే కవర్ చేశాను. చాలా బాగున్నాయి ఫ్రాకులు అయితే, ఇద్దరు వేసుకున్నారు. నాకు చాలా నచ్చింది. బర్త్డే రోజు అయితే నిజంగానే, అంటే మనం కుట్టిన దానికంటే వాళ్ళు వేసుకున్నాక సాటిస్ఫాక్షన్ అయినప్పుడు వచ్చిన ఆనందం వేరు, ఏ టైలర్ కన్నా సరే. చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇది మదర్దే. ఆల్రెడీ మీరు చూసారు కాబట్టి ఎన్నిసార్లు నేను చెప్పక్కర్లేదు. ఎనీవే, ఎలా ఉన్నాయన్నది నేను కుట్టిన ఈ ఫ్రాక్స్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు చేసుకొని వాళ్ళు చిన్న కామెంట్ చేసి పెట్టండి ఎలా ఉన్నాయని, జస్ట్ లైక్ ప్లీజ్. నెక్స్ట్, ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ మరొకసారి చాలా 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 థ్యాంక్ యూ. నేను అనుకున్న నెంబర్కి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఇంకొకసారి చెప్తాను ఏంటన్నది. సబ్స్క్రైబర్స్ నెంబర్స్ పెరుగుతున్నాయి కొలిదే ఎక్కలేని హ్యాపీ. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.